పీరియడ్ స్కిప్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది స్కిప్ అయిన డే కూడా చేసుకోవచ్చా అన్న క్వశ్చన్ అనేది చాలామందికి ఉంటుంది. దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. నమస్తే అండి, నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో నార్మల్గా మీకు ఒకవేళ సైకిల్స్ అనేవి రెగ్యులర్గా ఉన్నాయి అంటే ఈవెన్ 1 డే స్కిప్ అయినా కానీ ఆ రోజు మీరు చేసుకున్నారంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది మనకి కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తుందండి. యూజువల్గా మీరు చేసుకునే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో 99% యాక్యురసీ అనేది ఉంటుంది. అంటే యూజువల్గా మనకి అది కరెక్టే చూపిస్తుంది. తొందరగా అన్నా కానీ చేసుకోవద్దు అని ఎందుకంటామంటే, ఒకవేళ మీకు ప్రెగ్నెన్సీ ఉన్నా కానీ ఎర్లీగా చేసుకుంటే అది ఒకవేళ నెగిటివ్ చూపించింది అంటే యాంగ్షియస్నెస్ అనేది ఎక్కువైతుంది, కాబట్టి మరీ తొందరగా చేసుకోవద్దు అన్నట్టుగా అంటాం. రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు సింగిల్ డే మిస్ అయినా కానీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే ఒక 2 నెలలు అయితే కానీ మనకేం తెలియదు కదా ప్రెగ్నెన్సీ ఉందో లేదో అన్నట్టుగా వాళ్ళు డిలే చేస్తూ పోతారు. సో అలాంటప్పుడు అసలు మీకు ప్రెగ్నెన్సీ ఉందా లేదు అంటే వేరే కారణాల వల్ల పీరియడే డిలే అయ్యిందా అనే డిఫరెన్స్ అనేది మీకు ఆ 2 months తెలియదు. అందుకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టెస్ట్ అనేది చేసుకోండి. ఒకవేళ మీ సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉన్నాయి అన్నప్పుడు మీరు టెస్ట్ చేసుకున్నప్పుడు మీరు నెగిటివ్ వచ్చింది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయినప్పుడు మీకు 100% కన్ఫర్మేషన్ అనేది కావాలి ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది అంటే బ్లడ్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. సీరం బీటా హెచ్సిజీ లెవెల్స్ అనేవి ఉంటాయి. సో మనకి ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లో మిస్ అయినా కానీ మీ బాడీలో ఏమైనా కానీ ప్రెగ్నెన్సీ ఉంది అంటే డెఫినెట్గా 100% మనకు ఈ టెస్ట్లో బ్లడ్ టెస్ట్లో అనేది తెలిసిపోతుంది. సో ఆ టెస్ట్ అనేది ఇంకా మనకి 100% యాక్యురేట్. ప్రెగ్నెన్సీ ఉందంటే డెఫినెట్గా అందులో తెలియాలి. పాజిటివ్ అని ఎప్పుడు అంటాము? 100 పైన ఉంది అంటే పాజిటివ్, 25 కన్నా తక్కువ ఉంది అంటే ఆ వాల్యూ నెగిటివ్ అని, 25 to 100 మధ్యలో ఉంది అంటే వీళ్ళని మళ్ళీ మనం ఏం చేయాలంటే ఒక 48 hours తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్ అనేది రిపీట్ చేసుకొని చూడాలి. అది పెరుగుతుందా లేదా అనేది సీరియల్గా మనం ఎవ్రీ 48 hours బ్లడ్ టెస్ట్లో మానిటర్ చేయాలి. ఇలా చేస్తే మనకి కరెక్ట్గా అది హెల్దీ ప్రెగ్నెన్సీయా కాదా, లేకపోతే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏమైనా నిలిచిందా అనేది తెలుస్తుంది. సో ఇలా ఈవెన్ మీకు సింగిల్ డే మిస్ అయినా కానీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ మీకు నెగిటివ్ వచ్చింది బట్ స్టిల్ మీకు ఇంకా డౌట్ ఉంది అంటే బీటా హెచ్సిజీ లెవెల్స్ అనేవి మీరు చేయించుకోవచ్చు అండి. దాంట్లో అయినా కానీ మనకు కరెక్ట్గా తెలుస్తుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా ట్రీట్మెంట్స్ ఏమైనా చేయించుకున్నారు, ఐయుఐ అయినా ఐవీఎఫ్ అన్నా అంటే అప్పుడెప్పుడు చేయించుకోవాలి. ఐయుఐ అంటే అట్లీస్ట్ ఒక 15 days అయినా కానీ ఆగాలి మీరు, ఆర్ఎల్స్ మీ టాబ్లెట్స్ అనేవి అయిపోయే వరకైనా కానీ ఆగండి. లేదు ఇంకా ఎర్లీగా చేసుకోవాలి అంటే ప్రొసీజర్ అయ్యాక మినిమం 15 days తర్వాతే టెస్ట్ అనేది చేసుకోండి. సేమ్ ఆల్మోస్ట్ అప్లికబుల్ టు ఐవీఎఫ్ చేసుకున్న వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 15 days తర్వాత మీరు టెస్ట్ అనేది చేసుకోవచ్చండి. ఈ విధంగా చేసుకుంటే మీకు రిజల్ట్స్ అనేవి యాక్యురేట్గా వస్తాయి. థ్యాంక్ యూ.